భారత సంతతికి చెందిన అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతి కాగ్ పటేల్పై వివాదాలు ముసురుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని FBI డైరెక్టర్ పదవి నుంచి తొలగించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాగా కాష్ వ్యవహారంపై ట్రంప్కు చెందిన సీనియర్ సహాయకురాలు నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ వనరులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, ప్రేయస్ కోసం ప్రభుత్వ విమానం వేసుకుని వెళ్లడంపై విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ వైట్ హౌస్ ఖండించింది. కాగా ట్రంప్ మాత్రం పటేల్పై ప్రశంసలు కురిపించాడు. అతడిపై తనకు చాలా నమ్మకం ఉందన్నారు. అమెరికాలో అత్యంత కీలకమైన అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBIకి డైరెక్టర్గా ఉన్నారు కశ్యప ప్రమోద్ వినోద్ పటేల్. కాష్ పటేల్ అని అందరూ పిలుచుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా వచ్చిన తర్వాత భారత సంతతికి చెందిన కాష్ పటేల్కు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన FBIకి డైరెక్టర్గా నియమించారు. అయితే ఈ హోదాకు తగిన గౌరవాన్ని తీసుకురావడంలో కాష్ విఫలమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య అనేక వివాదాలు చుట్టుముట్టాయి. పటేల్ వ్యవహార శైలిపై ట్రంప్ సీనియర్ సహాయకులు నిరాశలో ఉన్నట్లుగా ప్రచారం. ప్రభుత్వ వనరులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం, ట్రంప్ మిత్రులతో వివాదాలు ఉన్నట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో కాష్ పటేల్ను తొలగించి ఆయన స్థానంలో FBIలో సీనియర్ అధికారిగా ఉన్న ఆండ్రూ బెయిలీని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. కొద్ది వారాల క్రితం FBI డైరెక్టర్ కాష్ పటేల్ తన ప్రియురాలు ప్రముఖ సింగర్ అలెక్సిస్ విల్కిన్స్ కాన్సర్ట్ ని చూసేందుకు $60 మిలియన్ విలువైన ప్రభుత్వ విమానంలో వెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు 532 కోట్ల ఖర్చు. ఫెడరల్ షట్డౌన్తో కొంతమంది ఉద్యోగులకు జీతాలు కూడా అందని సమయంలో తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయటం వివాదాస్పదంగా మారింది. కాష్ పటేల్ గతంలో అనేకసార్లు వ్యక్తిగత పర్యటనల కోసం ప్రభుత్వ విమానాన్ని వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. భద్రతా కారణాల రీత్యా FBI డైరెక్టర్ అధికారిక విమానాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే అవకాశం ఉంది. కానీ ఆ ఖర్చులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. పటేల్ మాత్రం వాటిని చెల్లించటం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విమానంలోని ప్రయాణికుల జాబితా బయటికి రాలేదు. అయితే కాష్ పటేల్ తనపై వచ్చిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమైనవని అన్నారు. నన్ను విమర్శించండి, కానీ నా వ్యక్తిగత జీవితం మీద దాడి చేయటం దారుణం. అలెక్సిస్ నిజమైన దేశభక్తురాలు, నా జీవిత భాగస్వామి. ఆమెపై వచ్చిన ఆరోపణలు అతి నీచమైనవి. ఆమె దేశానికి చేసిన సేవలు చాలామందికి పదే పదే జీవితాల్లో సాధ్యం కాదు. రాజకీయ వర్గాల్లో మాకు మద్దతు ఆశించాం, కానీ వాళ్ల మౌనం వల్ల విమర్శలు పెరుగుతున్నాయి. నా కుటుంబం మీద ప్రేమే నా బలానికి మూలం. FBIని పునర్నిర్మించటమే మా లక్ష్యం అని అన్నారాయన. కాగా టెన్నెసీ స్టేట్ నాష్విల్లేలో అలెక్సిస్ విల్కిన్స్ కాన్సర్ట్ జరిగింది. ఆమెతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాష్ పటేల్, అలెక్సిస్ విల్కిన్లు 2023 జనవరి నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా 19 ఏళ్లు. అలెక్సిస్ విల్కిన్స్ పై గతంలో ఇజ్రాయెల్ గూఢచారి అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పటేల్ను FBI డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఆండ్రూ బెయిలీకి ఆ బాధ్యతలు అప్పగించనున్నట్లు అందులో పేర్కొన్నాయి. దీనిపై తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ ఆ వార్తలన్నీ అవాస్తవమన్నారు. అవి పూర్తిగా కల్పితమైనవని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ వార్తలు అధ్యక్షుడికి నవ్వు తెప్పించాయన్నారు. ట్రంప్, పటేల్ కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసి పదవి నుంచి తొలగించనున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. దీనిపై FBI ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ పటేల్పై ప్రశంసలు కురిపించారు. అతడిపై తనకు చాలా నమ్మకం ఉందన్నారు. కాగా ఈ ఏడాది జూలైలో కాష్ పటేల్ రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పమన్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ మీద దర్యాప్తు ముగించాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం పటేల్పై ఒత్తిడి పెంచుతోందని ప్రచారం పెరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DJI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కలిపి విచారిస్తున్నాయి. ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకి అప్పగించినప్పటి నుంచి FBI డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సెలవుపై వెళ్లారు. కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే తాను రాజీనామా చేస్తున్నాను అని జరుగుతున్న ప్రచారానికి FBI చీఫ్ కాష్ పటేల్ తెరదించారు. కాష్ పటేల్ గుజరాతీ మూలాలు ఉన్న తల్లిదండ్రులకు జన్మించారు. పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా నుంచి కెనడాకు, అట్నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. కాష్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్యను పూర్తి చేశారు. మియామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్గా పనిచేశారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు కొన్ని కీలక పదవులు చేపట్టారు. కాష్ పటేల్ జాతీయ భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజంపై పనిచేశారు. రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా సేవలు అందించారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఫిబ్రవరి 22వ తేదీన FBI 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.
ఆ సమయంలో పామ్ బాండీ కాష్తో ప్రమాణం చేయించగా భగవద్గీత మీద చెయ్యి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. ట్రంప్కు వీర విధేయునిగా కాష్ పటేల్కు పేరుంది. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అజెండాకు పూర్తిగా మద్దతు పలికాడు.